పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. మొదటిగా వాటి ప్రత్యుత్పత్తి భాగాలను పరిశీలిద్దాం. దీనిలో 2 ప్రధాన ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి. పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని కేసరము స్టెమెన్ అంటారు. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని బీజకోశము కార్పెల్ లేదా అండకోశము పిస్టిల్ అంటారు. కేసరము లేదా స్టెమెన్ అనేది పురుష ప్రత్యుత్పత్తి భాగమని గుర్తించుకునే ఒక విధానం ఏమిటంటే, స్టెమెన్ అనే పదంలోనే మెన్ అనే పదం ఉండడం. అది గుర్తించుకోవడానికి సహాయపడుతుంది. ఇక స్త్రీ భాగం విషయానికొస్తే బీజకోశం మరియు అండకోశం 2 ఒకటేనా అని మీరు అనుకోవచ్చు. కానీ అవి పూర్తిగా ఒకటి కావు. ఈ తేడా అనేక బీజకోశాలు ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని పుష్పాల్లో 1 కంటే ఎక్కువ బీజకోశాలు ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా అవి కలిసిపోయి ఉంటాయి. ఈ సందర్భంలో దీనికి 3 బీజకోశాలు ఉన్నాయని చెబుతాము. కానీ ఒకటే అండకోశం ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కలిసిపోయి ఒక అండకోశం లేదా పిస్టల్గా ఏర్పడతాయి. కాబట్టి అండకోశంను బీజకోశాల సమూహంగా భావించవచ్చు. ఇక్కడ నాకు 3 బీజకోశాలతో కూడిన ఒక సమూహం ఉంది. అలాగే 3 బీజకోశాలు వేరువేరుగా ఉండే పరిస్థితి కూడా సాధ్యమే. ఈ సందర్భంలో 3 బీజకోశాలు మరియు 3 అండకోశాలు ఉన్నాయని చెబుతాము. ఎందుకంటే మనకు 3 వేర్వేరు సమూహాలు ఉన్నాయి. కానీ దీనిపై ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంత క్లిష్టమైన పుష్పాలను చూడము. ఇప్పుడు పురుష ప్రత్యుత్పత్తి భాగాలను మరింతగా పరిశీలిస్తే, పురుష భాగమైన కేసరముకు వాస్తవానికి 2 ఉపభాగాలు ఉంటాయి. ఒక పొడవైన తంతువు లేదా ఫిలమెంట్ ఉంటుంది. ఆ తంతువు పై భాగంలో పరాగకోశం ఉంటుంది. అక్కడ చిన్న చిన్న బిందువుల్లా కనిపిస్తున్నవి ఉంటాయి. అవి పురుష బీజకణాలు. అలాగే స్త్రీ భాగమైన బీజకోశంకి కూడా ఉపభాగాలు ఉంటాయి. పై భాగం చాలా అంటుకునేలా ఉంటుంది. ఆ భాగాన్ని కీలాగ్రము స్టిగ్మా అంటారు. తర్వాత పొడవైన కీలము ఉంటుంది. చివరిగా అండాశయం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న నిర్మాణాల్లోనే అండకణాలు ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తిలో పుప్పొడిలో ఉన్న బీజకణాలు అండాశయంలో ఉన్న అండకణాల వరకు చేరాలి. అది ఎలా జరుగుతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాము. దానికంటే ముందు పుష్పాల్లో పురుష మరియు స్త్రీ భాగాలు 2 కలిసి ఉంటాయా అని మీరు అనుకోవచ్చు. కొన్ని పుష్పాల్లో ఉంటాయి, మరికొన్ని పుష్పాల్లో ఉండవు. ఉదాహరణకు లిల్లీ పువ్వును తీసుకుంటే అందులో పురుష భాగాలు మరియు స్త్రీ భాగాలు 2 ఉంటాయి. ఇక్కడ మీరు కేసరమును చూడవచ్చు. అందులో అందమైన పసుపు రంగు పరాగకోశం కూడా కనిపిస్తుంది. అలాగే బీజకోశం కూడా ఉంటుంది. ఇక్కడ కొంచెం స్పష్టంగా కనిపించకపోయినా ఇందులో 2 భాగాలు ఉంటాయి. అలాంటి పుష్పాలను ద్విలింగ పుష్పాలు అని అంటారు. సాధారణంగా మీరు ఊహించే రోజా పువ్వులు, లిల్లీలు, సన్ఫ్లవర్స్ ఇవన్నీ ద్విలింగ పుష్పాలే. మరోవైపు బొప్పాయి చెట్టు పుష్పాలను చూస్తే ఇక్కడ మీకు బీజకోశాలు మాత్రమే కనిపిస్తాయి. అంటే స్త్రీ భాగాలే కనిపిస్తాయి. నిజానికి దగ్గరగా చూస్తే 2 బీజకోశాలు కలిసిపోయినట్లుగా కనిపిస్తాయి. అంటే ఒక అండకోశం 2 బీజకోశాలు ఉంటాయి. కానీ దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు స్త్రీ భాగాలే కనిపిస్తున్నాయి. కానీ మరోవైపు బొప్పాయి పువ్వులో పసుపు రంగులో ఉన్న పురుష పరాగకోశాలు కనిపిస్తాయి. కాబట్టి అది పురుష పువ్వు. అంటే కొన్ని పుష్పాల్లో కేవలం స్త్రీ భాగాలు లేదా కేవలం పురుష భాగాలే ఉంటాయి. ఇలాంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. ఏకలింగ పుష్పాల గురించి అనుకుంటే పెద్ద పండ్లు మరియు పెద్ద కూరగాయలు గుర్తుంచుకోండి. ఉదాహరణకు పుచ్చకాయ, గుమ్మడికాయ, బొప్పాయ. వీటిలో సాధారణంగా ఏకలింగ పుష్పాలే ఉంటాయి. ఇప్పుడు మన ప్రశ్నకు తిరిగి వస్తే, ఈ పుప్పొడిలో ఉన్న పురుష బీజ కణాలు అండాశయంలో ఉన్న అండకణాల వరకు ఎలా చేరుతాయి? దానికి పరాగ సంపర్కం పాలినేషన్ జరగాలి. పరాగ సంపర్కం అంటే పుప్పొడిలో ఉన్న పురుష బీజ కణాలు వెళ్ళి కీలాగ్రం పై భాగంలో చేరడం. అది జరగడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక విధంగా పుప్పొడిలోని బీజకణాలు
ఒక చోట నుండి మరో చోటుకు చేరవచ్చు. ఒక పువ్వులోని పుప్పొడిలో ఉన్న పురుష బీజ కణాలు అదే పువ్వు యొక్క కీలాగ్రంపై చేరవచ్చు. ఇది ఒక అవకాశం. మరొక అవకాశం ఏమిటంటే, ఒక పువ్వులో పుప్పొడిలో ఉన్న పురుష బీజ కణాలు వెళ్ళి అదే మొక్కలోని లేదా అదే చెట్టులోని మరో పువ్వు కీలాగ్రంపై అంటుకోవచ్చు. ఇది రెండవ అవకాశం. మూడవ అవకాశం ఏమిటంటే, ఒక పువ్వులో పుప్పొడిలోని పురుష బీజ కణాలు మరో వేరు మొక్కలోని పువ్వు కీలాగ్రంపై చేరవచ్చు. ఇవన్నీ పరాగ సంపర్కం రకాలే. ఇది మూడవ అవకాశం. కానీ మొదటి రెండు రకాల్ని స్వపరాగ సంపర్కం, సెల్ఫ్ పోలినేషన్ అంటారు. ఎందుకంటే అది అదే మొక్కలో జరుగుతుంది. అదే పువ్వులో అయినా లేదా అదే చెట్టులోని రెండు వేర్వేరు పువ్వుల మధ్య అయినా ఏదైనా సరే అది అదే మొక్కలోనే జరుగుతుంది. కానీ మూడవ సందర్భంలో అది రెండు వేర్వేరు మొక్కల మధ్య జరుగుతుంది లేదా రెండు వేర్వేరు చెట్ల మధ్య జరుగుతుంది. దాన్ని పరపరాగ సంపర్కం, క్రాస్ పాలినేషన్ అంటారు. ఇక్కడ క్రాస్ అంటే వేర్వేరు మొక్కలు లేదా రెండు వేర్వేరు చెట్ల మధ్య జరగడం అని అర్థం. కానీ పరాగ సంపర్కం ఎలా జరుగుతుంది? సాధారణంగా అది గాలి ద్వారా జరుగుతుంది లేదా కీటకాల ద్వారా కూడా జరగవచ్చు. కీటకాలు పువ్వులపై కూర్చొని వాటిలోని మకరందాన్ని పీల్చుకోవడం ఇష్టపడతాయి. ఆ సమయంలో పుప్పొడిలో ఉన్న బీజకణాలు వాటి శరీరానికి అంటుకుంటాయి. తరువాత అవి మరో పువ్వు వైపుకు వెళ్ళి కూర్చుంటే ఆ పుప్పొడి కణాలు కీలాగ్రంపై అంటుకునే అవకాశం ఉంటుంది. కానీ తర్వాత ఏం జరుగుతుంది? దాన్ని దగ్గరగా పరిశీలిద్దాం. ఇక్కడ కీలాగ్రంపై పుప్పొడి ఉంది. దాని లోపల పురుష బీజ కణాలు ఉన్నాయి మరియు ఇక్కడ అండాశయంలోని అండకణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవక్కడికి ఎలా చేరుతాయి? దానికోసం పుప్పొడిలోని బీజకణం మొలకెత్తుతుంది. తరువాత ఒక గొట్టం ఏర్పడుతుంది. ఆ గొట్టం క్రమంగా ముందుకు పెరుగుతుంది. ఆ గొట్టం అండకణాల వైపు తన దారిని కనుగొంటుంది. ఆ గొట్టం లోపల పురుష బీజ కణాలు ప్రయాణిస్తూ ముందుకు సాగుతాయి. అవి చివరికి అండకణాలను చేరి కలుస్తాయి. అది జరిగినప్పుడు ఫలదీకరణం, ఫెర్టిలైజేషన్ జరిగింది అని అంటాం. ఆ రెండు కణాలు కలిసి ఒక కొత్త కణాన్ని ఏర్పరుస్తాయి. ఈ కొత్త కణం బీజకణం మరియు అండకణం కలయిక వల్ల ఏర్పడుతుంది. ఆ కొత్త కణాన్ని సంయుక్త బీజం లేదా జైగోట్ అంటారు. ఆ సంయుక్త బీజం మళ్ళీ మళ్ళీ విభజన చెందుతూ పెరుగుతుంది. చివరికది చిన్న మొక్క పిల్లలా మారుతుంది. దానిని పిండం లేదా భ్రూణం అంటారు. ఆ ఎంబ్రియో చివరికి విత్తనం లోపల రక్షించబడుతుంది. ఈ సమయంలో మొత్తం అండాశయం ఉబ్బి పెరుగుతుంది. ఈ అండాశయం త్వరగా పండుగా మారుతుంది. అందుకే సాధారణంగా పండ్లలోని విత్తనాలు ఉంటాయి. తరువాత జంతువులు ఆ పండ్లను తింటాయి. ఆ తర్వాత విత్తనం నేలపై పడుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ విత్తనం మొలకెత్తడం ప్రారంభిస్తుంది. చివరికి ఆ మొక్క పెరిగి తన సొంత పుష్పాలను ఏర్పరుస్తుంది. అలా జీవచక్రం మళ్ళీ మళ్ళీ కొనసాగుతుంది. అద్భుతంగా ఉంది కదా?